ఆయనతో కూడా చనిపోయిన వారమైతిమా, ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా లేచితిమా, ఆయనతో కూడా ఏలుదుము. హల్లెలూయా, హల్లెలూయా. తెలియట్లేదండి, మహిమను గూర్చిన జ్ఞానము లేదు. కార్లు బంగ్లాలే మహిమ అనుకుంటున్నారు. సైతాన్ అంటారు ప్రభుతో, లోక రాజ్యముల మహిమ నీకు ఇత్తును అన్నాడు. అంటే లోకానికి కూడా మహిమ. ఏంటా మహిమ? ప్లాటినం రింగు, డైమండ్ నెక్లెస్. అర్థమైందా? ₹1,00,00,000 వస్తువులు, లగ్జరియస్ లైఫ్. చూడ్డానికి ఎలాగుంది? మహిమే. పౌలు అంటాడు, భూవస్తు రూపముల మహిమ కలదు, ఆకాశ వస్తు రూపముల మహిమ కలదు. మీకే మహిమ కావాలి? లోకంలోని మహిమ కావాలంటే దీన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడితే చాలు. కానీ ఆ మహిమ కావాలంటే నువ్వు ప్రయాసపడాల్సింది కొంచెం వేరుగా ఉంటుంది బ్రదర్. అది యేసయ్య కొరకు శ్రమలతో కూడిన అనుభవాలు అవి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. టైట్ జీన్స్ ప్యాంట్ వేసి, టైట్ టీషర్ట్ వేసి, ఎంటికలు విరబోసుకొని, లిప్స్టిక్ రాసి, ఎంత గోల్డ్ పెట్టుకొని, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనుకునే గుంపు. ఏమండి, సగం ప్యాంట్ కిందకి జార్చుకొని, ఇంత పిల్లి గడ్డం వేసుకొని, ఇంత టాటూ వేసుకొని, ఇంత కండ పెట్టుకొని, పిల్లకొకటి పెట్టుకొని, గిటార్ వాయిస్ గాడ్ ఈజ్ గుడ్ అనే పాటలు పాడేవాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇంకో ప్రక్కన సంఘానికి వెళ్తున్నామని భర్త చేతలు తన్నులు తినే ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న చేత దెబ్బలు తిన్న ఆడవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పూటకి గడవని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని కొరకు ఇలా ప్రయాసపడుతుంటే నిజంగా చెప్పండి, ఈ గుంపు ఇద్దరు పరలోకానికి వెళ్తే వీళ్ళు ఏడుస్తారా? ఏడవరా? ప్రభువా వీళ్ళేం పడకుండానే వచ్చారు, మరి నాకు ముందే చెప్పలేదేంటి ప్రభువా, మేము కూడా అట్నే ఉందాం కదా స్టైల్గా అంటారా? అనరా? ఈ రెండు గుంపు ఒకేసారి రాక్కడలో ఎత్తబడితే ఇది అన్యాయం అవుతుందా? మీరు చెప్పండి నిజంగా. ఈ గుంపు లోకాన్ని ఎంజాయ్ చేస్తారు, ఈ గుంపు లోకంలో బాధలు అనుభవించారు. కాబట్టి రాబోయే దినాల్లో ఈ గుంపు శ్రమలు పడతారు, ఈ గుంపు మహిమ పొందుతారు బ్రదర్. దేవుని యందు అన్యాయము లేదు. గుడిసెలో ఉన్నామని బాధపడకు, తిండికి పూట గడవట్లేదని బాధపడకు, రోగం తగ్గలేదని బాధపడక. అక్క నా చెప్తున్నాను నిజంగా నీ కొరకు మహిమ ఉంది.